టాక్ అబౌట్ ద ఫ్యాక్ట్స్. అయిందా ఎక్కడన్నా? మరి కానప్పుడు అపోహలు అనేది సృష్టించదు. ఇప్పుడు ఒక దగ్గర అయిందంటే నిజంగానే మనం యాక్షన్ తీసుకోవాలి. అన్నీ అంతా సోషల్ మీడియా న్యూస్ ఇదంతా. కొండాపూర్లో వాళ్ళు జిన్నారంకి వెళ్ళి మ్యూజియం చూడడానికి వచ్చింది. ఇదంతా సోషల్ మీడియా న్యూస్. మరి మీరు నమ్మొద్దు, ఫస్ట్ అంటే వెరిఫై చేసుకోవాలి. అదే అంటున్నా అంటే ఊరికే కొడుతున్నారు జనాలని. ఇప్పుడు ఎక్కడైనా కేసు అయిందా చెప్పండి. ఒక 1 ఇయర్లో చిన్నపిల్లలు రిపోర్ట్ అయిందా ఎక్కడైనా? సరే మీరు ఎక్కడైనా రిపోర్ట్ అయిందా? పిల్లల్ని ఎత్తుకపోయిన కేసు ఎక్కడైనా రిపోర్ట్ అయిందా? ఎవరైతే ఊరుకోరు కదా పిల్లల్ని ఎత్తుకపోతే. సంగారెడ్డిలో 1.5 month ముందు రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక అబ్బాయి తప్పిపోయిండు. 4 గంటలలో పట్టుకున్నారా? 30 మంది పోలీసులు తిరిగి 4 గంటలలో పట్టుకున్నారు. అదేంత ఎవరు ఎత్తుకపోలే కదా. నేను ఆ పిల్లాడు తప్పిపోయిండు, బట్ స్టిల్ మేము పట్టుకున్నాం. ఎత్తుకపోయిండు అంటే మేము నిద్రపోము. 150 మంది ఎస్ఐ అండ్ అబోవ్ ఆఫీసర్లు ఇంక్లూడింగ్ ఎస్పీ విల్ నాట్ స్లీప్ ఎట్ దట్ నైట్, బికాజ్ వీ నో హౌ మచ్ సెన్సిటివిటీ ఒక పిల్లాడు తప్పిపోతే. సో అన్నెసరిగా మీరు అపోహలను స్ప్రెడ్ చేయొద్దు వాళ్ళని. ఎందుకంటే సంగారెడ్డిలో రోజు నేను పోయినా నన్ను కూడా దొంగ అంటారు. మరి నేను సివిల్స్లో పోతే నేను ఇక్కడ లోకల్ కాదు కదా. ఎందుకంటే లేబర్ చాలామంది ఉంటారు మన దగ్గర. మీకు డౌట్ వస్తే ఇవ్వండి. మాకు ఇంకా మీరు దొంగలను పట్టుకొచ్చి ఇచ్చితే మాకే మంచిది కదా, మా సగం పని తగ్గుతుంది. సో అట్లాంటిది ఏం లేదు. ఎప్పుడో ఎక్కడో అయిందాన్ని పట్టుకొని అది ఎప్పటి ఉంటుంది అంటే 1 year or 2 years బ్యాక్ ఫోటో ఉంటుంది, అది న్యూస్ ఉంటుంది, అది మళ్ళీ ఫ్రెష్ అవుతుంది. మన గ్రూప్లలో వస్తుందా అది సారా జనగణమన ఇంటర్నేషనల్ యునెస్కో వేసింది అని చెప్పి. అది నాకు 6 ఏళ్ళ బట్టి అది చదువుతాను నేను. మళ్ళీ వాడు ఇవ్వాలని గుర్తించిందని వేస్తాడు వాడు న్యూస్. సో ఈ న్యూస్ అనేది ఎవ్రీ 6 months ఒకసారి ఫ్రెష్గా మళ్ళీ అదే వస్తుంది. సో వీ షుడ్ నాట్ బిలీవ్ ఇన్ ది సోషల్ మీడియా న్యూస్. సో ఏదున్నా కూడా మా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు, మా ఎస్బీఎం ఉంది, సిసిఎస్ ఉంది. ఏమైనా చిన్నపిల్లలు ఏమన్నా వాడు అట్లా మిస్బిహేవ్ చేసిండు ఇంకేమైనా చేసిండు అని అంటే ప్లీజ్ బ్రింగ్ ఇట్ టు అవర్ నోటీస్, విల్ గో ఇన్ టు ద డీటెయిల్స్. ఇంకా ఏమైనా ఈ భిక్షాటన దగ్గర చిన్నపిల్లలు ఉన్నారు, పిల్లల్ని దాచిపెట్టి పిల్లల్ని చేస్తున్నారంటే ప్లీజ్ బ్రింగ్ ఇట్ టు అవర్ నోటీస్, విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. ఐ హ్యావ్ డన్ అన్ సిటీ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ ఉన్నాడు, వీ హ్యావ్ డన్ దట్, విల్ డూ నవ్ ఆల్సో. ఎవరైనా పిల్లల్ని ఎత్తుకొని మేమింగ్ చేయడం అక్కడక్కడ అవుతూ ఉంటాయి. సో అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా ప్లీజ్ బ్రింగ్ ఇట్ అవర్ నోటీస్. క్లియర్? వాట్సాప్లలో చాలామంది ఈ మెసేజ్ స్ప్రెడ్ చేయడం, రూమర్స్ స్ప్రెడ్ చేయడం వల్ల చిన్నపిల్లలు ఎవరైనా అపరిచితులు మన కాలనీలోకి వస్తే వాళ్ళని పట్టుకొని కొట్టడం జరుగుతూ ఉంది. చట్టాన్ని ఎవరు కూడా చేతిలో తీసుకోవద్దు. మీకు ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళని పట్టుకొని పోలీస్ స్టేషన్కి కానీ డయల్ 100 కానీ ఫోన్ చేయాలి. ఇలా తీసుకొని మాబ్ లించింగ్, మాబ్ మెంటాలిటీ టైప్ చేస్తే ఎవరైతే పట్టుకొచ్చి వాళ్ళని కొడతారో వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకు పంపడం జరుగుతుంది. ముఖ్యంగా సంగారెడ్డిలో వివిధ ప్రాంతాల నుండి వివిధ రాష్ట్రాల నుండి మైగ్రెంట్ లేబర్ వస్తూ ఉంటారు. ఎందుకంటే మన దగ్గర ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో వాళ్ళు లోకల్స్ కాదు, నాన్ లోకల్స్. మనం ఈ రకంగా నాన్ లోకల్స్ మీద మనం ఈ కిడ్నాపర్లని ఒక ముద్ర వేసి ఒక అనుమానంతో వాళ్ళ మీద దాడులు చేస్తే సంగారెడ్డికి ఉన్న మంచి పేరు అనేది కొంచెం చెడ్డ పేరు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఏదైనా కొత్త వాళ్ళు కనబడి మీకు అనుమానాస్పదంగా సంచరిస్తే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మేము వెరిఫై చేసి వాళ్ళని మేము తగిన చర్యలు తీసుకుంటాం. అంతే తప్ప చట్టాన్ని మీ చేతిలో తీసుకోవద్దు. థ్యాంక్ యూ.